కు సీక్వెల్ భయం పట్టుకుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత సీక్వెల్ తీస్తాడు అనుకుంటే చిరంజీవితో మణిశంకర్ ప్రసాద్ తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. నెక్స్ట్ మూవీగా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాంతో బిజీ అవుతాడు అనుకుంటే నో చెప్పేశాడు. ఎందుకు ఈ సీక్వెల్ అంటే అనిల్ భయపడుతున్నాడు. మణిశంకర వరప్రసాద్ రిలీజ్ అయి 50 కోట్లకు పైగా లాభం తీసుకొచ్చింది. ఇప్పటికీ రోజుకు 3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఇంటర్వ్యూస్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ పై చర్చ మొదలైంది. ఇంతవరకు ఏ సినిమా చేయాలో అనిల్ కు తెలియకపోయినా రకరకాల కాంబినేషన్స్ వినిపిస్తున్నాయి. సంక్రాంతికి వస్తున్న సీక్వెల్ లో మళ్లీ పండకొస్తాడంటూ జరుగుతున్న ప్రచారాన్ని అనిల్ ఖండించాడు. సీక్వెల్ తీయాలంటే ఫస్ట్ పార్ట్ కు మించిన స్క్రిప్ట్ తో రావాలని, ఈ టెన్షన్ లేకుండా కొత్త కాన్సెప్ట్ తో వస్తానన్నాడు. F2 తర్వాత తీసిన F3 సోసోగానే ఆడింది. F3 బాక్స్ ఆఫీస్ ను మెప్పించిన F2 స్థాయిలో నవ్వించలేకపోయింది. ఆ భయం డైరెక్టర్ ను వెంటాడుతోంది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం కంటే మించిన స్క్రిప్ట్ సెట్ అయినప్పుడే సీక్వెల్ తీయాలన్న ఆలోచనలో అనిల్ ఉన్నాడు. అనిల్ నెక్స్ట్ రాసుకునే ఫ్రెష్ సబ్జెక్ట్ లో వెంకీ, రానా కలిసి నటిస్తారన్న ప్రచారంలోనూ నిజం లేదు. ఇప్పటికే వెంకీతో వరుసగా 2 సినిమాలు చేశాడు అనిల్. మరోసారంటే రొటీన్ అయిపోతుందన్న భయం కూడా దర్శకుల్లో ఉంది. మరి వరుసగా 300 కోట్ల సినిమాలిచ్చిన అనిల్ తీయబోయే సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగిపోయింది.